నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. బడి కోసం ప్రాణాలకు తెగించి రియల్ హీరోకి హ్యాట్స్ ఆఫ్. ఉద్యోగం పట్ల అంకితభావం అంటే ఏంటి? చాలా మందికి అదొక పదం మాత్రమే. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ టీచర్ ఆ పదానికే సరికొత్త నిర్వచనం చెబుతున్నారు. బడికి వెళ్లేందుకు రోడ్డు మార్గం సరిగ్గా లేదని వంకలు చెప్పి ఈ రోజుల్లో ఆయన ఏకంగా ఓ నదిని ఈదుకుంటూ తన స్కూల్కు వెళ్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2 దశాబ్దాలకు పైగా ఇదే ఆయన దినచర్య. ఇంతకీ ఎవరి అబ్దుల్ మాలిక్? ఆయన స్ఫూర్తిదాయక ప్రయాణంపై ఈ ప్రత్యేక కథనం. ఆయన పేరు అబ్దుల్ మాలిక్. కేరళలోని మలప్పురం జిల్లాలో ఒక గణిత ఉపాధ్యాయుడు. ప్రతిరోజు ఆయన ప్రయాణం ఈ కథలుండి నదితోనే మొదలవుతుంది. 12 కిలోమీటర్లు బస్సుల్లో ప్రయాణిస్తే 3 గంటలు పడుతుంది. కానీ ఈ నదిని ఈదుకుంటూ వెళ్తే కేవలం 15 నిమిషాల్లో స్కూల్కు చేరుకోవచ్చు. అందుకే సమయాన్ని వృధా చేయకుండా తన విద్యార్థుల కోసం ఈ సాహస మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రతిరోజు ఉదయం తన పుస్తకాలు, బట్టలు, భోజనాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి దాన్ని ఒక టైర్ ట్యూబ్కు కట్టి నదిలోకి దూకుతారు. వర్షాకాలంలో నది ఉప్పొంగి ప్రవహించినా ఆయన దినచర్య మారదు. అందుకే విద్యార్థులు ఆయన్ను ప్రేమగా ట్యూబ్ మాస్టర్ అని పిలుచుకుంటారు. గడిచిన 2 దశాబ్దాలకు పైగా, అంటే 1994 నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదంటే ఆయన అంకిత భావాన్ని అర్థం చేసుకోవచ్చు. మాలిక్ మాస్టర్ కేవలం పాఠాలు చెప్పడమే కాదు, జీవితాన్ని కూడా నేర్పిస్తారు. తన విద్యార్థులతో కలిసి ప్రతి వారం కడలుండి నదిలో శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తూ ప్రకృతిని ఎలా ప్రేమించాలో ఆచరణలో చూపిస్తారు. అంతేకాదు 5వ తరగతి దాటిన విద్యార్థులకు తానే స్వయంగా ఈత కూడా నేర్పిస్తారు. అబ్దుల్ మాలిక్ కేవలం ఒక గణిత ఉపాధ్యాయుడు కాదు, అంకిత భావానికి, పట్టుదలకు, ప్రకృతి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఆయన కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ఆయన లాంటి గురువులు ఉన్నంతకాలం మన సమాజానికి భరోసా ఉంటుంది.